అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్‌కి సంబంధించిన టాపిక్‌లో మనం సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం 3.2. సో, ఈ 3.2కి సంబంధించినంత వరకు అయితే మనం ఏం చేస్తామంటే వీటి సొల్యూషన్‌కి సంబంధించినంత వరకు కూడాను మనం ఈరోజు ఎలిమినేషన్ మెథడ్ కాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో ఎక్సర్సైజ్ 3.2 ఉంది కదా! దీనికి సంబంధించిన లెక్కలన్నీ కూడా చేసేద్దాం. సో, ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అర్థం కావాలంటే ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో, కాన్సెప్ట్ మనకు ఒక్కసారి అర్థమైపోయిందంటే సెట్ అయిపోద్ది. ఉదాహరణకి ఒక ఈక్వేషన్ అనేది x+y = 1 అనుకోండి. ఓకేనా? ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకొక ఈక్వేషన్ చూసుకున్నట్లయితే x-y = 4. సో, ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్ లెక్కలు ఎలా చేయాలి అనుకోనంటే మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి లెక్కలు ఏం చేస్తామంటే ఒక ఈక్వేషన్ ఉంది కదా! ఇదే ఈక్వేషన్ నుండి ఏం చేస్తామంటే x = y అవతల పంపించామనుకోండి 1 - y అవుతుంది. 1 - y. సో, ఈ దాన్ని ఏం చేస్తాం తెలుసా? వెంటనే ఈ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట. సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 1 - y. సో, ఈ 1 - yని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మొత్తం ఈక్వేషన్ అంతా కూడా ఇప్పుడు చూడండి అన్ని వైల్లోనే ఉంటాయి. y = 4. సో, 1 - -y - y = 4. సో, ఇప్పుడు ఏమవుతుందంటే 1 - 2y = 4. సో, ఈ 1ని కూడా అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే -2y +1 అటువైపు వెళ్తే -1 అనమాట. సో, -2y = 3. సో, ఇప్పుడు y ఒక్కదాన్నే ఉంచిపెడితే అటువైపు వెళ్తే ఏమవుతుందో తెలుసా? 3/2 అనమాట. ఈ మైనస్ అనేది ఇంకాస్త మీదకెళ్ళింది అనుకోండి y = -3/2. అసలు ఎందుకు సార్ ఇన్ని స్టెప్పులేసారు? ఇది ఎప్పుడో ముందే చేసేవాల్సింది కదా అనుకున్నారనుకోండి. బేసిక్స్ రాని వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారంట. అందుకోసమే ఇన్ని స్టెప్స్ చెప్పాల్సి వస్తుంది. అదే పాలిసెట్, జేఈఈ కోర్సుల్లో అయితే ఇన్ని స్టెప్స్ అసలు చెప్పననమాట మేజర్‌గా కూడాను. సో, మరి స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ లెక్క కాబట్టి ఈ రకంగా చెప్తున్నాం. సో, ఇక్కడ y = -3/2 వచ్చింది కదా! ఇప్పుడు వచ్చిన దాన్ని వెంటనే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి x వాల్యూ కూడా వచ్చేస్తుంది. y వాల్యూ మనకు వచ్చింది కదా! ఇప్పుడు x వాల్యూలోకి వేస్తే ఇక్కడ x = 1 ఇక్కడ మైనస్ ఇక్కడ ఏమొచ్చిందంటే -3/2 వచ్చింది. -3/2 ఇలా -3/2 వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది తెలుసా? 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 3/2 వస్తుంది. సో, దీన్నే ఇక్కడ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇవి బేసిక్స్ రాకపోతే చాలా ఇబ్బంది. మీరు ఫ్రాక్షన్స్‌లో అయితే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. 2 × 1 2 + 3/2. సో, మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే x = 5/2. ఇక్కడ x = మనకు వచ్చిన ఆన్సర్ 5/2. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకేంటంటే x వాల్యూ వస్తుంది, y వాల్యూ వస్తుందంట. ఇది లెక్క. ఈ రకమైన లెక్కలు అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రకంగానే అన్ని లెక్కలు ఉంటాయి. ఇక అన్ని లెక్కలు చేసేద్దాం సబ్స్టిట్యూషన్ మెథడ్‌ని యూజ్ చేసుకొని. సో, ఇక్కడ ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చాడంటే సాల్వ్ చేయమన్నాడు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు చెప్పిన సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకొని అన్ని లెక్కలు చేసి పడేద్దాం. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. x + y = 14, x - y = 14. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాడదాం. ఉదాహరణకి సెకండ్ ఈక్వేషన్ నుండి నేను తీసుకుంటున్నా. సో, సెకండ్ ఈక్వేషన్ నుండి నేను తీసుకుంటే ఏమవుతుందంటే సెకండ్ ఈక్వేషన్ నుండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x - y = 4 కదా! ఇక్కడ xని విడిచిపెట్టేస్తే x = 4 -y అటువైపు వెళ్తే +y అనమాట. ఇక్కడ x వాల్యూ ఎంతంటే x + 4y. సో, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్‌లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో, సెట్ అయిపోతుంది. సెకండ్ దాన్ని ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ x ప్లేస్‌లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఇక్కడ x ప్లేస్‌లో మనం 4 + y సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ ఈక్వేషన్‌లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ ఇక్కడ ఎలాగో y ఉంది కదా! ఆ y చూద్దాం. y = 14. సో, 4 + y + y 2y అవుతుంది. = 14. సో, ఇక్కడ ఏమవుతుందంటే 2y = 14 - 4. సో, y = 14 and 4 తీస్తే 10 / 2. 2 1 = 2 5 y వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఎంతంటే 5. సో, దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వేషన్ 3 ఉంది కదా! ఈక్వేషన్ 3లో వేసేద్దాం. ఇక్కడ x = 4 + y వచ్చింది కదా! దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, ఈ y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ 3. ఈ y వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి x వాల్యూ వస్తుంది. అప్పుడు చూడండి x = 4 + ఇక్కడ ఎంత వచ్చింది 5 కదా! సో, x = 5 + 4 = 9 అనమాట. లెక్క అయిపోయింది. సబాస్ మటాస్ అయిపోయింది. సెకండ్ లెక్క చేద్దాం ఇప్పుడు. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు సెకండ్ లెక్కలో. 3x - y = 3. అదే రకంగా 9x - 3y = 9.
సో ఇది సెకండ్ లెక్క కాదు, సెకండ్ లెక్క అనేది వేరేది. ఒకసారి అది చేసేద్దాం, ఇది థర్డ్ లెక్క అనేది పక్కన పెడదాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే సెకండ్ లెక్కలో ఎస్ మైనస్ టీ ఈక్వల్స్ టు 3, s/3 ప్లస్ t/2 ఈక్వల్స్ టు 6. ఈ లెక్కలు చేయాలంటే మనకి ఈక్వేషన్స్ రావాలి. ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎస్ మైనస్ టీ ఈక్వల్స్ టు 3. సో ఎస్ను ఒక్కదాన్ని విడిచిపెడదాం, మిగిలినంతా కూడా అవతల వైపు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 3 ప్లస్ ఈ మైనస్ టీ అటువైపు వెళ్తే ప్లస్ టీ అవుతుంది అనమాట. ఎస్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రతి దానిలో కూడా ఈ ఎస్ని యూజ్ చేస్తాం. దీన్ని ఈక్వేషన్ 1లో వేసేద్దాం, ఈక్వేషన్ 2లో వేద్దాం. ఇప్పుడు వచ్చిందని మనం ఏమని పిలుద్దామంటే ఏ అని పిలుద్దాం. ఉదాహరణకి సరదాకి ఇది ఏ అని పిలుద్దాం. సో పుట్ ఏ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో ఎస్ ఈక్వల్స్ టు 3 ప్లస్ టీ కదా, అది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వెంటనే మిగిలినంతా కూడా యాజిటీగా రాసేద్దాం. బై 2 ప్లస్ కింద చూసుకున్నట్లయితే t/2 ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ 3కి 2కి ఎల్సిఎం చేద్దాం ఒకసారి. 3 1 జా 3 2, ఇక్కడ 2 1 జా 1 జా అంటే 3 × 2 అనేది ఇక్కడ ఎల్సిఎం ఈక్వల్స్ టు 6 అనమాట. 3కి 2కి ఎల్సిఎం చేస్తే దాన్ని ఇక్కడ రాసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేద్దాం. ఈ ఎల్సిఎంలో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఎల్సిఎంలో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ బేసిక్స్ ఎవరికి రాకపోతే వాళ్ళు దయచేసి బేసిక్స్ మీద ఒక వీడియో చేశాను, ఆ బేసిక్స్ వీడియో చూసేయండి. లేదు అంటే చాలా కష్టమైపోద్ది. సో 3 ప్లస్ టీ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ టీ ఈక్వల్స్ టు 6 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఈక్వేషన్ అంతా కూడా 6లోనే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఈ 6ని ఇటువైపు పంపించేద్దాం. అప్పుడు LHS ఈక్వల్ టు 6 × 6. ఇక్కడ చూస్తే 2 × 3 అనేది 6 అనమాట. 6 2 × t అనేది 2t, 6 ప్లస్ 2t ప్లస్ ఇదేమో 3t. సో టోటల్గా ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఎంతలా మారుతుందంటే 2t ప్లస్ 3t అనేది 5tగా మారింది. 6 ప్లస్ 5t, ఇక్కడ 6 × 6 అనేది 36 అనమాట. సో టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 5tని ఇటువైపు విడిచిపెడదాం. ఇది అటువైపు వెళ్ళింది అనుకుంటే 36 మైనస్ 6 30 డివైడెడ్ బై 5 అనమాట. సో ఇటు 5 అనేది మల్టిప్లికేషన్ ఉంది, అటు డివిజన్ అయితే అయిపోయింది. సో 5 1 జా 5 6 జా. ఇక్కడ టీ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 6 వచ్చింది. ఇప్పుడు ఈ టీని ఏం చేద్దామంటే టీ అనే దాన్ని ఏ ఈక్వేషన్లో వేసేద్దాం. టీని ఏ అనే ఈక్వేషన్లో వేస్తే ఏమవుతుందంటే ఏ అనేది మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు 3t కదా, ఎస్ ఈక్వల్స్ టు 3t. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎస్ ఈక్వల్స్ టు 3t 3 ప్లస్ టీ. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే టీని ఈక్వేషన్ 6లో వేయమంటున్నాం. టీ ఈక్వల్స్ టు 6 కదా, పుట్టిన ఏ టీని ఈక్వేషన్ ఏలో వేస్తే ఏమవుతుందంటే 3 ప్లస్ ఇక్కడ ఈక్వేషన్లో 6 వచ్చింది, 3 ప్లస్ 6. సో ఇక్కడ 3 ప్లస్ 6 అనేది 9. ఎస్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ 9 అనమాట. సో టీ ఈక్వల్స్ టు 6. ఇది లెక్క మొత్తానికి సంబంధించి, ఇది మొత్తం లెక్క. ఓకే, సో మనకి ఇక్కడ ఒక లెక్క ఇచ్చారు. ఈ లెక్కలో కూడా ఏంటంటే 3x మైనస్ y ఈక్వల్స్ టు 3, 9x మైనస్ 3y ఈక్వల్స్ టు 9. ఇది థర్డ్ లెక్క. ఈ లెక్కలో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 లాగా చూసుకున్నట్లయితే 3x మైనస్ y ఈక్వల్స్ టు 3 కదా. మనం ఏం చేద్దామంటే y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. y వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే y ఒక్కదాన్నే మనం లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగిలినంతా కూడా రైట్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు పంపిస్తే ఏమవుతుందంటే మైనస్ y ఈక్వల్స్ టు 3 మైనస్ 3x. సో ఈ మైనస్ని కూడా నటు పంపించేద్దాం. ఇప్పుడు మైనస్ని కూడా నటు పంపించేస్తే మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది కదా. అప్పుడు చూసుకున్నట్లయితే 3 ఇక్కడ వైని రైట్ సైడ్ పంపించేద్దాం, మిగిలినంతా కూడా లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. సో ఈసారి వై మైనస్ వై అటువైపు వెళ్తే ప్లస్ వై అయ్యింది. ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 3x ఉంది కదా, ఈ మైనస్ 3x ఇటువైపు వస్తే ప్లస్ 3x. అదే రకంగా ఇక్కడ ప్లస్ 3 ఉంది కదా, ఇటువైపు వస్తే మైనస్ 3 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్క అనేది ఇప్పుడు y ఈక్వల్స్ టు లాస్ట్కి ఎంత వచ్చిందంటే 3x మైనస్ 3. ఇది ఈక్వేషన్ ఏ అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ ఏని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తామంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే y వాల్యూని ఇప్పుడు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. సో ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి అసలు 9x మైనస్ 3 ఇంటూ y వాల్యూ చూసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 3x మైనస్ 3 ఈక్వల్స్ టు ఎంత అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 9.
సో ఇప్పుడు 3x - 3 కదా, ఇప్పుడు దీన్ని అంతటిని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే 9x మైనస్ 3 × 3 9, 3 × 9 x 3x అనమాట అది టోటల్గా. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత 3 × 3 9 ఈక్వల్స్ టు 9 అనమాట. సో ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే 9x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 9 ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ రాలేదు, వై వాల్యూ కూడా రాలేదు. సో 9 ఈక్వల్స్ టు 9 ఇలాంటివి వచ్చాయి అనుకోండి కండిషన్, మనకు వెంటనే అప్పుడు రాయాల్సింది ఏంటంటే ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుని రాయాలి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి, అది ఎప్పుడైనా కోఆర్డినేట్ అయ్యింది అనుకోండి, ఈ కోఆర్డినేట్ కాదు కోఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి, దానికనమాట ఈ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. మళ్ళీ చెప్తాను, ఈ బేసిక్స్ రాకపోతే ఎవరికి కూడా ఈ సాల్వ్ చేయడం రాదు. ఆల్జీబ్రా బేసిక్స్ రావాలి. సో ఎవరికైనా సరే ఈ ఆల్జీబ్రా బేసిక్స్ రావడంలో ఇబ్బంది పడుతుంటే కాంటాక్ట్ మీ, కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది ఇలా ఇచ్చాడు, ఈ 4th లెక్కలో చూసుకున్నట్లయితే. సో ఇక్కడ ఈ లెక్క అనేది అసలే పాయింట్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ రెండింటిని కూడాను 10తో మల్టిప్లై చేయమని చెప్తాను. సో ఇలా 10తో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే ఈక్వేషన్లో వాల్యూ అనేది ఏం మారదు. ఎందుకంటే ఒకదాన్ని చేస్తే తప్పు, కానీ రెండింటిని చేస్తే మనకి ఈజీగా మారిపోద్ది. ఇప్పుడు మారిస్తే ఏమవుతుంది తెలుసా, 10 × 0.2x అనేది దీని యొక్క వాల్యూ చూస్తే 2 అవుతుంది. 2x ప్లస్ 10 × 0.3 3y ఈక్వల్స్ టు 10 × 1.3 అనేది 13. దాని తర్వాత ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనకు అయ్యింది. సెకండ్ ఈక్వేషన్ చూస్తే 0 × 4x అనేది 4xగా మిగులుతుంది. ప్లస్ 10 × 0.5 5y ఈక్వల్స్ టు 10 × 2.3 23. సో ఈ రకంగా వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రతిసారిలాగే చేద్దాం. సో ఈక్వేషన్ 1లో తీసుకుందాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూసుకున్నట్లయితే 2x + 3y ఈక్వల్స్ టు 13 అనమాట. అయితే మనం కేవలం ఎక్స్ వాల్యూని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచుకుందాం, మిగిలినంతా కూడా పంపించేద్దాం. సో 2x ఈక్వల్స్ టు 13. ఇక్కడ +3y అటువైపు వెళ్తే -3y అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ని మాత్రమే విడిచిపెడితే ఇక్కడ ఎక్స్ అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది అన్నమాట. 13 / 3y/2. సో ఇది ఎక్స్ వాల్యూ అనమాట. ఈ ఎక్స్ వాల్యూ వచ్చిన వెంటనే దీన్ని ఏ అనుకుంటా. ఇప్పుడు ఏమంటామంటే ఈ ఏని మనకి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 నుండి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇలా ఈక్వేషన్ని ఏని ఈక్వేషన్ 2లోకి అప్లై చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ 4 × x ప్లేస్లో మనకి 13 - 3y వచ్చింది కదా, 13 - 3y / 2. సో ఇక్కడ ఏంటంటే 2 × 1 = 2 × 2 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, తర్వాత ఈక్వేషన్ చూస్తే ఈక్వేషన్ మనం కంటిన్యూ చేద్దాం. ఈక్వేషన్లో మనకి +5y ఈక్వల్స్ టు 23. ఇప్పుడు చూసుకున్నట్లయితే పైన 2 ఉంది కదా, ఆ 2తో లెక్కేసేద్దాం ఆన్సర్ అంతా కూడా. సో 2 × 13 అనేది 26 మైనస్ 2 × 3y అనేది 6y ప్లస్ 5y ఈక్వల్స్ టు 23. ఇక్కడ 26 6y నుండి 5y తీస్తే y ఒకటి మిగులుతుంది. సో 6 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ మైనస్ మిగులుతుంది, ఈక్వల్స్ టు 23. 23ని లెఫ్ట్ సైడ్ తీద్దాం, వైని రైట్ సైడ్ పంపిద్దాం. వై రైట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ +y అయ్యింది, 23 మైనస్ అవుతుంది ఇక్కడ, -23 26. సో ఇక్కడ y ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 26 నుండి y తీస్తే 3 అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ ఎక్కడ వేయాలో మీకు తెలుసు కదా, ఈక్వేషన్ ఏలో వేసేస్తారు. సో ఈ వైని ఈక్వేషన్ ఏలో వేస్తారు. సో ఇలా ఈక్వేషన్ ఏలో వేస్తే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ చూద్దామా. x ఈక్వల్స్ టు 3 × y ప్లేస్లో మనకి ఎంత వేస్తున్నామంటే 3 వేస్తున్నాం /2. సో 13 - 3 × 3 అనేది 9 /2. సో 13 నుండి 9 తీస్తే ఎంత అంటే 4 అనమాట, 4 /2. 2 × 1 = 2, 2 సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2 అనమాట. లెక్క కంప్లీటెడ్. సో మనకి ఇచ్చిన 5th లెక్క అనేది ఇది. సో ఈ రకంగా ఇచ్చిన దాన్ని వెంటనే మనం రాయాల్సింది ఏంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనే మాట రాసేద్దాం. సో √2x + √3y ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్క ఎక్స్ని మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి మిగిలినంతా కూడా రైట్ సైడ్కి దబాంగా అనమాట. సో √2x ఈక్వల్స్ టు -√3y. ఇన్ కేస్ మీరు పెద్ద లెక్కలు చేస్తే ఎంత ఫాస్ట్గా చేస్తే ఇన్ని స్టెప్స్ మీరు వేయాల్సిన అవసరం లేదు. సో ఇటుపక్క మల్టిప్లికేషన్ అనేది డివిజన్ అవుతుంది అనమాట. √2 అనేది డివిజన్ అయింది, పైన √3y. సో ఇది ఎక్స్ వాల్యూ అనమాట.
దీన్నే ఈ ఈక్వేషన్ మనం ఏమంటామంటే ఏ అని అంటాం. సో ఏ అనే ఈక్వేషన్ ఎక్కడ వేయాలి? సెకండ్ ఈక్వేషన్లో వేయాలి. పుట్ ఇన్ ఈక్వేషన్ 2. సో మనకి ఇచ్చిన లెక్క అనేది ఇది కదా, ఇది ఈక్వేషన్ 3 కదా, ఈక్వేషన్ 2 కదా. దీంట్లో ఎక్స్ వాల్యూ వేద్దాం ఒకసారి. ఎక్స్ వాల్యూ ఎంత? -√3y డివైడెడ్ బై 2. ఇక్కడ మిగిలినంత ఈక్వేషన్ అంతా కూడా సేమ్గా రాసేద్దాం అనమాట. -√2y = 0. ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి చూసేటప్పుడు √3 × √3 అనేది, సో √3 × √3 అనేది 3 అవుతుంది. ఎందుకు 3 అవుతుంది సార్ అనుకోనంటే, తెలియదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఎందుకు చెప్తాను చూడండి. ఇక్కడ √a × ఇలా √a × √a ఉంది. ఈ రెండింటిని చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే √a² వస్తుంది. స్క్వేర్కి రూట్కి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు మిగిలేది ఏంటంటే ఏ అనేది మిగులుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకునేటప్పుడు ఆ లెక్కను చూస్తే ఇక్కడ -3 అని రావాలి. సో ఆ లెక్కన ఇక్కడ 3 అనేది మిగిలింది. ముందుకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా? సో ఈ రకంగా లెక్క చేస్తాం. తర్వాత కింద 2 ఉంది, -√2y = 0. ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకోండి, సెట్ అయిపోద్ది. సో ఆ రకంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3 -√2 సో √2 × √2y డివైడెడ్ బై √2 = 0. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, √a × √a అనేది ఏ అవుతుంది అనుకుని. సో ఇక్కడ పైన ఏమవుతుందంటే, పైన ఒకసారి చూడండి, √3 -√2 × √2 అనేది 2 అవుతుంది. పైన y. ఓకేనా? = ఈ √2 అనేది ఇటుపక్క మల్టిప్లికేషన్ ఉన్నది అటువైపు వెళ్తే డివిజన్ ఇంటూ అవుతుంది. ఇటుపక్క డివిజన్ ఉన్నది అటుపక్క వెళ్ళింది అనుకోండి, డివిజన్ అవుతుంది అనమాట. 0 × √2 అనేది 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్లన్నీ అటువైపు పట్టుకుని వెళ్తాం. కేవలం వైని మాత్రమే ఉంచుకుందాం. -3 = 2y ప్లస్ అయింది మైనస్ అనేది. సో వైని మాత్రమే ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుందంటే y = -3/2. y = -3/2. ఇక్కడ లెక్కలో పెద్ద గుడ్డు ఉంది, ఒకసారి చూద్దాం. లెక్కలో గుడ్డు ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ y ఉంది. సో ఇక్కడ y అనే దాన్ని మనం మిస్ చేస్తాం. సో మీరు కాదు, నేను మిస్ చేశాను. మిస్ చేయడం వల్ల ఇక్కడ y అనేది మిస్ అయింది. సో y అనేది పెట్టద్దా, ఇక్కడ y అనేది పెట్టద్దా, ఇక్కడ y అనేది పెట్టద్దా. సో ఇక్కడ ఏమవుతుందంటే -3y ఈ స్టెప్పే క్యాన్సిల్ చేస్తే సెట్ అయిపోద్ది. సో -3y -2y ఈ రెండు కూడా ఏమవుతుందంటే -5y = 0. సో అప్పుడు y = 0/-5. సో y = ఆన్సర్ ఎంత అంటే 0. 5 డివైడెడ్ బై 0 అనేది 0. సో ఈ y వాల్యూని మరి ఎక్కడ వేయాలో మీకు తెలుసు కదా, వెంటనే దీన్ని ఈక్వేషన్ ఏలో వేసేస్తారు. సో ఇలా ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఎంత వస్తుందంటే x = -√3 బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ 0 అన్నారు కదా y ప్లేస్లో, ఆ 0 వేసి డివైడెడ్ బై √2. సో పైన అనేది √3 × 0 అనేది 0. 0/√2 అనేది ఇంకేమొస్తుంది, 0 మాత్రమే వెళ్తుంది. అప్పుడు x = 0. లెక్క అయిపోయింది. లెక్క కంప్లీట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ లెక్క చేసేద్దాం. సో మనకి ఇచ్చిన ఈ 6th లెక్క అనేది ఇలా ఉందన్నమాట. ఈ 6th లెక్క చూసుకున్నట్లయితే √3x/2. అయితే ఇలాంటి లెక్కలు మనకు 2 ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే రాయాల్సింది ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఒక్క x వాల్యూని మాత్రమే విడిచిపెట్టి మిగిలినంతా కూడా రైట్ సైడ్కి పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 3x/2 = -2. ఇది మైనస్ అంతా ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది అనమాట, +5y/3. ఇప్పుడు ఏం చేద్దామంటే xని మాత్రమే విడిచిపెడదాం, మిగిలినంతా కూడా పంపించేద్దాం. ఇప్పుడు ఇక్కడ చేయబోయే లెక్క అనేది మీకు ఫ్రాక్షన్స్ అనేది రాకపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు సాల్వ్ చేద్దాం ఒకసారి. ఎందుకు సాల్వ్ చేయాల్సి వస్తుందంటే లెక్క కాంప్లెక్స్గా ఉంది. 3 × -2 అనేది -6 ప్లస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట, +5y డివైడెడ్ బై 3. ఇది మనకు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ x అనే దాన్ని ఒక్కదాన్ని విడిచిపెడతాం. సో ఇక్కడ x అనే దాన్ని ఒక్కదాన్ని మర్చిపెడితే ఇటువైపు ఉన్నది అటువైపు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఇంటూలో ఉంది కదా, అవతలకి వెళ్తే డివిజన్ బై అవుతుంది. సో ఇలా డివిజన్ అయ్యింది అనమాట. ఇలా డివిజన్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ఫార్ములా చెప్తుంటాను, a/b డివైడెడ్ బై c/d అని కొంచెం చెప్పేటప్పుడు దీన్ని ఏం చేయాలంటే a/b చేసి ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట, d/c. ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రాక్షన్ అనేది రివర్స్ చేయండి, సెట్ అయిపోద్ది అనమాట. మామూలుగా అయితే ఇవన్నీ కూడా ఒక స్టెప్లో చేయాలి. ఓకేనా?
సో ఇలా ఫ్రాక్షన్ రివర్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 3/2 ఉంది కదా, ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం, 2/3 అయ్యింది. ఇక మిగిలినంతా కూడాను కామన్ కదా, అంటే ఆ కామన్ ఉన్నదంతా రాసేద్దాం. -6 + 5y డివైడెడ్ బై 3 ఇది. సో ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కింద 3 × 3 ఉంది కాబట్టి డినామినేటర్లో 9 అవుతుంది. 3 × 3 9. సో ఇక్కడ 2 × -6 అనేది, సో 6 × -2 -12 ప్లస్ 2 × 5y అనేది 10y. ఇది లెక్క. దీన్ని ఇంకాస్త అడ్జస్టబుల్ వేలో రాసుకోవాలంటే 10y - 12/9 అని రాయొచ్చు. ఇది మనకు వచ్చిన ఎక్స్. దీన్ని మీకు తెలుసు కదా ఏం రాసుకోవాలి, ఇది ఈక్వేషన్ ఏ. సో ఈ ఈక్వేషన్ ఏని ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇక్కడ పుట్ ఏ ఇన్ ఈక్వేషన్ 2 ఇలా వేసేయాలి. అయితే ఈక్వేషన్ 2 ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ 2 చూసుకున్నట్లయితే x/3 + y/2 = 13/6 కదా. ఈ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే ఒకసారి దీన్ని కాసేపు ఆపుదాం. కాసేపు ఆపేసి దీన్ని ఒకసారి సాల్వ్ చేసేద్దాం. సో ఇది ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వెంటనే 2x + 3y డివైడెడ్ బై 6 = 13/6. సో ఇక్కడ 6 6 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 6 6 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి. ఇక మిగిలేది ఎంత అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 2x + 3y = 13 అనమాట. ఇది ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే కొద్దిగా లెక్క అనేది ఈజీగా మారుతుంది. ఇలా దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, 2 × x ప్లస్లో ఎంత వస్తుందంటే సో 2 × 10y - 12 డివైడెడ్ బై 9 అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని అంతటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం వెరీ ఈజీగా. సో పైన దాన్ని ఒకసారి మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 2 × 10y అనేది 20y, 2 × 10 20y -2 × 12 అనేది 24. సో ఈ 9 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ప్లస్ 9 × 3 అనేది 27y = 13. సో ఈ 9ని ఇటువైపు పంపించేద్దాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సో 13 × 9 అనమాట. 13 × 9 అనేది ఎంత అంటే 117. సో 9 తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి అన్ని బైల్లోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి సాల్వ్ చేద్దాం. 20 నుండి 2y తీస్తే 18y, 18y + 27y అనేది 47y. సో ఇక్కడ y = ఈ రెండింటిని ఒకసారి సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ లెక్క అంతా చూడండి, ఇది 24 - 24, 4 × 12 అనేది 24 అవుతుంది కదా. సో ఈ 24 అనేది 13 × 9 117కి కలిపేసామనుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే 141 వస్తుంది చూడండి, 141. ఈ 47 ఇటువైపు వెళ్తే ఇలా. సో 47 టేబుల్ మనకు చూసుకున్నట్లయితే 47 1 47 3 మనకు ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుందంటే y = 3 వస్తుంది. సో ఈ y = 3ని వెంటనే దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. మనకి ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం 10 × 3 - 12 డివైడెడ్ బై 9. 10 3 30, 30 - 12 అనేది 18, 18 డివైడెడ్ బై 9 అనమాట. సో ఇక్కడ చూస్తే 18 డివైడెడ్ బై 9 అంటే 2 అనమాట. 9 2 18, x = 2. సో x = 2, y = 3 లెక్క అనేది అయిపోయింది. ఇదిగో ఇది లెక్క. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దాం. ఇక్కడ ఈ సెకండ్ లెక్క ఇచ్చాడు. ఈ సెకండ్ లెక్క ఒకసారి చూడండి. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే మనకి x, y అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, ఇంకా ఈ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయమంటున్నాడు. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి m చేయమంటున్నాడు. సో మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x తెలుసు, y తెలుసు, ఇంకా మిగిలింది ఏంటి, m తెలియడం ఎంతసేపు ఈజీయే కదా. సో ఈ లెక్క అంతా చేసేద్దాం. రెండు ఈక్వేషన్ల ముందు x y ఫైండ్ అవుట్ చేసి దాన్ని x yలో వేసేస్తే ఇంకా మిగిలింది m మాత్రమే. ఈ mని దాంట్లో వేసేద్దాం. సో 2x + 3y = 11, 2x - 4y = -24. ఈ రెండింటిలో ఈక్వేషన్లో ఫ్రమ్ ఈక్వేషన్, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నుండి x ఒక్కదాన్నే లెఫ్ట్ సైడ్లో ఉంచుకుంటాం, మిగిలినంతా కూడా సైడ్కి వెళ్ళిపోద్ది. సో ఆ లెక్కను చూస్తే 2x = 11 - 3y. సో ఇక్కడ x ఒక్కదాన్ని విడిచిపెట్టి ఇటుపక్క మల్టిప్లికేషన్ ఉన్నది, అటువైపు డివిజన్గా అవుతుంది. సో 2 11 - 3y. సో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ అంతటినీ కూడా మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఏ. సో ఈ ఈక్వేషన్ ఏం చేద్దామంటే వెంటనే ఆ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
సో ఈక్వేషన్ 2లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ముందు ఈక్వేషన్ రాసుకుందాం. ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే 2x - 4y. సో ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ వాల్యూలోకి వేసేద్దాం. ఎక్స్ వాల్యూలో మనం వేస్తే ఏమవుతుందంటే, ఎక్స్ వాల్యూ చూసుకుంటే 11 - 3y డివైడెడ్ బై 2 ముందుకు అనమాట 2 -4y = -24. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది అనుకోండి. 11 - 3y -4y = -24. సో ఇక్కడ -3y -4y ఈ రెండు కూడా కలిపితే ఏమవుతుందంటే -7y. సో ఇది 11 = -24. ఇక్కడ ఉన్న ఈ 7yని పాజిటివ్ సైడ్ రైట్ సైడ్ పంపిద్దాం. పాజిటివ్ అయిపోద్ది. సో 24 ఇటువైపు వస్తే ఇది కూడా పాజిటివ్ అవుతుంది. 11 + 24 అనమాట. సో ఇక్కడ 11 + 24 అనేది మనకు సింపుల్గా 35 అవుతుంది. 35 డివైడెడ్ బై 7 = 5. y = మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 5. ఈక్వేషన్ వెంటనే ఏలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే x = 11 - 3 × 5 డివైడెడ్ బై 2. సో 11 - 15 డివైడెడ్ బై 2. మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటంటే -4 అనమాట. 11 నుండి -15 తీస్తే -4 వస్తుంది. -4 డివైడెడ్ బై అంటే -2. సో ఇక్కడ x = -2 అనమాట. y = 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం అంటే, మనకు మూడో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ మూడో ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే వీడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే y = mx + 3 అన్నాడు కదా. మనకు y తెలుసు, x తెలుసు. ఈ రెండింటిని కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y వాల్యూ అనేది చూసుకున్నట్లయితే 5 ఉంది. m మనకు తెలియదు కదా, m విడిచిపెడదాం. x వాల్యూ అనేది -2 ఉంది +3. m ఒక్కదాన్ని రైట్ సైడ్ విడిచిపెట్టి మిగిలినంతా కూడా లెఫ్ట్ సైడ్లో పంపించేస్తే 5 - 3 -2m. సో ఇక్కడ 5 - 3 అనేది 2 అవుతుంది. సో ఈ -2 అనేది ఇటువైపు వచ్చేసింది అనుకోండి. m = 2 క్యాన్సిల్ అయితే మైనస్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు m = -1. లెక్క అనేది కంప్లీటెడ్. సో ఇది టోటల్ సమ్ అనమాట. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇక్కడ ఈ మూడో క్వశ్చన్ చూద్దాం. ఈ మూడో క్వశ్చన్ కూడాను వాటి యొక్క లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తా ఉంటున్నాడు. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే చేసేద్దాం. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ అన్నాడు. సో 2 నెంబర్స్ ఏవో మనకు తెలియదు, ప్రస్తుతానికి వెయిట్ చేద్దాం. 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 26 అంట. ఒక నెంబర్ అనేది 3 టైమ్స్ అంట. ఇలాంటి లెక్కలు ఎన్నిసార్లు ఇస్తారు. 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఒక నెంబర్ x ఇంకొక నెంబర్ y అనుకుందాం. 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది x - y = 26 అంట. ఇంకొక లెక్క ఏమని చెప్పాడంటే ఒక లెక్క అనేది ఒక నెంబర్ అనేది ఇంకొక దానికి 3 టైమ్స్ అన్నాడు. ఇప్పుడు x అనే నెంబర్ అనేది ఇంకొక దానికి 3 టైమ్స్ అనుకోండి. 3 × y. ఓకేనా, ఆ నెంబర్కి 3 టైమ్స్. ఇది లెక్క. మనకు 2 ఈక్వేషన్లు ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్లు యూజ్ చేసుకుని మనం పండుగ చేసుకుందాం పదండి. సో ఫస్ట్ నెంబర్ x అనుకుందాం, సెకండ్ నెంబర్ y అనుకుంటాం. అది ఇచ్చిన ఈక్వేషన్లు ఏంటంటే మనకు 2 ఈక్వేషన్లు ఎలాగో వస్తాయి. రెండింటి యొక్క డిఫరెన్స్ 26, ఇంకొకటి ఇంకా చూసుకున్నట్లయితే ఇది. సో ఇలాంటి దాంట్లో మనకు ఆల్రెడీ x వాల్యూ తెలుసు. x = 3y అన్నాడు కదా. సో రెడీగా సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ దాంట్లోకి వేసేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ దాంట్లో వేసేస్తే మనకు ఒక లెక్క అనేది వచ్చేస్తుంది, క్లారిటీ. సో x - y = 26 కదా. ఇప్పుడు x ప్లేస్లో మనం ఎంత వేస్తామంటే 3y వేస్తున్నాం. మైనస్ y అనేది అలా వేసేస్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే ఈక్వేషన్ అంతా కూడా ఒక్క వేరియబుల్లోనే ఉండడానికి. 3y నుండి y తీస్తే 2y ఉంటుంది. = 26. 2 1 2, 2 1 2, 2 3 అంటే y = మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 13. సో దీన్ని వెంటనే ఏం చేస్తామంటే సెకండ్ ఈక్వేషన్లో వేసేద్దాం. y వాల్యూ అనేది, y వాల్యూని దీంట్లో వేసామనుకోండి. x = మనకు వచ్చిన వాల్యూ ఎంతంటే x = మనకు వచ్చిన వాల్యూ 3y. సో 3 × మనకు y వాల్యూ ఎంతంటే 13 అనమాట. 13 3 మనకు వచ్చేది ఎంతంటే 39. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ అనేది 13, సెకండ్ నెంబర్ అనేది దీనికి 3 టైమ్స్ 39. సో లెక్క అనేది కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. ఇక్కడ 2 ఇచ్చాడు. ఈ రెండిట్లో మనం చూసేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ క్వశ్చన్లో సెకండ్ లెక్క ఏమనంటే 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి తెలుసా? ఇది 90 డిగ్రీస్ కదా. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండే టైప్ యాంగిల్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఉదాహరణకి ఇలాగ ఉంటాయి అన్నమాట. సో ఇలా గీసి ఇలా ఉంటాయి. ఈ రకంగా ఉండే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. సో యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఒకదానికి ఇంకొకటి ఎక్సీడ్ అవుతుంది అంటే స్మాలర్ బై 18 డిగ్రీస్. సో ఒకదానికి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు అంటే 18 డిగ్రీస్ అంటున్నాడు. సో ఉదాహరణకి చూద్దాం.
ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంత అంటే 18 అంటున్నాడు. దాని తర్వాత 2 యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా. సప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి, టోటల్గా చూసుకున్నట్లయితే ఒక యాంగిల్ ఇంత ఉందంటే ఇంకొక యాంగిల్ కూడాను ఇది 150 డిగ్రీస్ అనుకోండి, నెక్స్ట్ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఈ రకంగా సప్లిమెంటరీ యాంగిల్స్ మొత్తము కలిపితే మనకు టోటల్గా ఎంత యాంగిల్ రావాలంటే 180 డిగ్రీస్ రావాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ కొన్న క్వాలిటీ అది. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఇంకా లెక్క అనేది మనం తుల్లో కూడా వేద్దాం. పదండి చూసుకుందాం. సో లార్జ్ యాంగిల్ అనేది ఎక్స్ అనుకుందాం, స్మాల్ యాంగిల్ అనేది వై అనుకుంటాం. మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ అనేది రెండింటి మధ్య డిఫరెన్స్ 18 అన్నాడు కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్కి టోటల్గా కలిపితే మనకు 180 డిగ్రీస్ అవుతుంది. ఇది సప్లిమెంటరీ యాంగిల్ అనుకుందాం. సో ఇది కాదు, రాంగ్, ఇలా కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక యాంగిల్ అనేది ఇలా ఉందనుకుందాం. సో ఇది చూస్తే 60 డిగ్రీస్ ఉంటే ఇది చూస్తే 120 డిగ్రీస్ అనమాట. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంతంటే 180 డిగ్రీస్ వస్తుంది. అందుకే ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇది మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం వెంటనే లెక్కలో రాయాల్సింది ఏంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనుకుని రాసేస్తాం. మనకి ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 18 కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా, ఎక్స్ ఒక్కదాన్ని సైడ్ ఉంచుకుని మిగిలినంతా అటు పంపించేస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు 18 ప్లస్ వై, మైనస్ వై అటువైపు పెడితే ప్లస్ వై. ఇది ఏ. ఈ ఏని ఎక్కడ పుట్ చేయాలి, పుట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో వేసి పడేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే ఎక్స్ వాల్యూ అనేది 18 ప్లస్ వై ప్లస్ వై వాల్యూ అనేది వైఏ అనమాట. ఇక్కడ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో వై ప్లస్ వై అనేది ఎంత అవుతుందంటే 2y. ఈ 18 అనేది అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అంట, 180 మైనస్ 18. అప్పుడు ఎంత అవుతుందంటే 0 నుండి 8 తీస్తే 2, సో 9 కదా, 7 నుండి 1 తీస్తే 6, సో 162 అనేది వస్తుంది. 162 2y. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2y అనేది అటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ y అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి 162 డివైడెడ్ బై 2, 2 1 జా 2 8 జా అంటే ఆన్సర్ ఎంత అంటే 81 అనమాట. సో మనకు y అనేది 81 వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే ఈక్వేషన్ ఏలో వేస్తాం అనుకోండి. అక్కడ x ఈక్వల్స్ టు 18 ప్లస్ వై వచ్చింది కదా, అంటే ఇక్కడ x ఈక్వల్స్ టు 18 ప్లస్ వై వచ్చింది కదా, ఇక్కడ ఈక్వేషన్లో మనం వేస్తాం అనుకోండి, సెట్ అయిపోద్ది. సో ఈ లెక్క మనకు వేసేస్తే x ఈక్వల్స్ టు 18 ప్లస్ 81 అంటే మనకి ఎంత వస్తుందంటే 8 ప్లస్ 1 అనేది 9, 1 ప్లస్ 8 అనేది 9, 99 డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే లార్జ్ యాంగిల్ అనేది 99 డిగ్రీస్ అయితే స్మాలర్ యాంగిల్ అనేది 81 డిగ్రీస్. లెక్క ఖతం హో గయా. ఇంతే, ఈ లెక్కలన్నీ ఇంతే. ఇక్కడంతా ఒక కోచ్ ఉన్నాడు, థర్డ్ లెక్క చూద్దాం. ఇక్కడ ఈ కోచ్ 7 బ్యాట్స్ 6 బాల్స్ అనమాట 3800 కొన్నాడు. రెండోసారి అనమాట 3 బ్యాట్స్ 5 బాల్స్ 1750 కొన్నాడు. సో ఇక్కడ చూస్తే ఎంత అనుకున్నాడు. సో ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాట్స్ ఉన్నాయి కదా, బ్యాట్స్ని ఎక్స్ అనుకుందాం, బాల్స్ని వై అనుకుందాం. టోటల్ అనేది మనకి ఈక్వేషన్లు వస్తాయి కాబట్టి ఆ ఈక్వేషన్లో వేసేసుకుందాం. ఇక మనం పరిగెడదాం పదండి. సో ఇక్కడ లెక్క చూద్దాం. బ్యాట్ ఎక్స్ అనుకుందాం, బాల్ వై అనుకుందాం. 7 బ్యాట్స్ 6 బాల్స్ కలిపి 3800 అయింది. 3 బ్యాట్స్ 5 బాల్స్ కలిపి 1750 అయ్యింది. ఈ లెక్క ఇప్పుడు చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూసుకున్నట్లయితే, సో ఈక్వేషన్ 1 నుండి మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఒక్కదాన్ని విడిచిపెట్టేద్దాం, మిగిలినంతా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. 3800 6y అనేది ప్లస్ ఉంది కదా, ఇటువైపు వస్తే మైనస్ వై. సో ఎక్స్ ఒక్కదాన్ని విడిచిపెడితే 3800 మైనస్ 6y డివైడెడ్ బై 7 అనమాట. సో ఇది ఈక్వేషన్ ఏ. ఈ ఈక్వేషన్ ఏ ఎక్కడ వేయాలో తెలుసు కదా, ఈక్వేషన్ 2 అనమాట. పుట్ ఏ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో వేస్తే ఏమవుతుందంటే, సో 3x ప్లస్ 5y ఈక్వల్స్ టు 1750 అనమాట. ఎక్స్ ప్లస్లో మనకి ఎంత వేస్తున్నామంటే 3300 అది ఉంది కదా, అది వేస్తుంది. 3 ఇంటూ 3800 ఇంటూ మైనస్ 6y డివైడెడ్ బై 7 ప్లస్ 5y ఈక్వల్స్ టు 1750. ఇప్పుడు దీని అంతటిని సాల్వ్ చేయాలి. 3 ఇంటూ 3800 అనేది మనకి ఎంత వస్తుంది అంటే 11400 వస్తుంది. మైనస్ 3 ఇంటూ 6y అనేది మైనస్ ఇస్తాం. 3 ఇంటూ 6y అనేది 18y. కింద ఎల్సిఎం చూడండి, 7, 1 ఉంది కాబట్టి 7 ఎల్సిఎం అవుతుంది. ప్లస్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే 7 ఇంటూ 5y కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 7 5 35y ఈక్వల్స్ టు 1750. ఇప్పుడు 11400 మైనస్ 18 ప్లస్ 35y
ఈక్వల్స్ టు ఈ 7ని ఇటు పంపించేద్దాం. అప్పుడు ఇక్కడ డివిజన్లో ఉన్నది అక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది. 1750 ఇంటూ 7 అనేది మనకి ఎంత వస్తుందంటే మ్యాక్సిమం చూస్తే 1200 250 1200 250 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 11,400ని కూడా అటు పంపించేద్దాం. ముందు మైనస్ చేసేస్తాం. 11,400 నుండి ఇక్కడ -18 కదా, సారీ ఇది 18y ఇక్కడ ఉంది. 3 ఇంటూ 6y కదా, ఓకే -18y. ఓకే 11,400ని అటు పంపించేద్దాం. ఇక్కడ 35y నుండి 18y తీస్తే మనకి ఎంత వస్తుందంటే 17y వస్తుంది. 11,400 తీస్తే 1250 నుండి మనకి తీస్తే ఎంత వస్తుందంటే ఎగ్జాక్ట్లీ కూడా మనకు ఒక 1850 వస్తుంది, 850 వస్తుంది. సో y ఈక్వల్స్ టు 850 డివైడెడ్ బై 17 అనమాట. ఎంత వస్తుందంటే మనకి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 50 వస్తుంది. సో ఈ 50ని ఎక్కడ వేయాలో తెలుసు కదా, ఈక్వేషన్ ఏలో ఇస్తాం అనుకోండి సెట్ అయిపోద్ది. సో ఇక్కడ 3800 మైనస్ 6 ఇంటూ 50 అనేది 300 డివైడెడ్ బై 7. పైన చూస్తే అది 3800 నుండి 300 తీస్తే 3500 డివైడెడ్ బై 7 అంటే అది 7 5 35 కాబట్టి 7 ఇంటూ 500 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ చూస్తే x ఈక్వల్స్ టు 7500 అనమాట. సో y అనేది 50 అయితే x అనేది 700 ఉంటుంది. అంటే ఒక బ్యాట్ అనేది 500 రూపాయలు అయితే ఒక బాల్ అనేది 5 రూపాయలు. ఎక్కడ 5 రూపాయలు కాదు 50 రూపాయలు. సో 50 రూపాయలు అంటే పర్లేదు, మంచి బాలే వస్తుంది. కాకపోతే ఎక్కువ బాల్ కొంటున్నారు కదా, అందుకే క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ రేటుకి ఇచ్చినట్టు ఉన్నాడు. పర్లేదు మంచి రేటుకి వచ్చాయి బ్యాటు బాల్. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ 4th లెక్క చూద్దాం. 4th లెక్క ఏమన్నాడంటే ఒక ట్యాక్సీ ఛార్జెస్ అనేవి సిటీలో ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయంట. ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ దేంతో అంటే టుగెదర్ విత్ ఛార్జ్ ఫర్ డిస్టెన్స్. అంటే ఒకడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ డిస్టెన్స్కి డబ్బులు ఇవ్వాలి ప్లస్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఇవ్వాలన్నమాట. సో ఆ లెక్కను చూస్తే వీడు ఫస్ట్ 10 కిలోమీటర్స్ వెళ్ళాడు, ఎంత తీసుకున్నారు 105 రూపీస్ తీసుకున్నాడు, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇంకొకటి 15 కిలోమీటర్స్ వెళ్ళాడు, అక్కడ వాడు 155 రూపీస్ తీసుకున్నాడు. అయితే ముందు ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత, కిలోమీటర్కి ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి మాటకి కూర్చి మనం ఫిక్స్డ్ ఛార్జెస్ని ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఈ కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాడు కూడా మనకు తెలియదు, ఎందుకంటే డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ వెళ్తే 105 తీసుకున్నాడు కదా, అంటే 10 కిలోమీటర్స్కి ఎంత తీసుకున్నాడో తెలియదు. అంటే కిలోమీటర్కి కూడా మీరు డబ్బులు వేస్తున్నాడంట. సో పర్ కిలోమీటర్కి డబ్బు వేస్తున్నాడు కాబట్టి దాన్ని y అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, ఫస్ట్ టైము 10y 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఫస్ట్ సారి అనమాట 10y వెళ్ళాడు, అది కూడా మళ్ళీ ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్ కూడా తీసుకున్నాడు. ఆ లెక్కను చూస్తే ఫిక్స్డ్ ఛార్జ్ x ప్లస్ ఇది 10 కిలోమీటర్లు వెళ్ళినందుకు 10y ఈక్వల్స్ టు 105 అనమాట. ఆ తర్వాత సెకండ్ సారి ఏం చేశాడు, ఫిక్స్డ్ ఛార్జ్ ఎలాగో ఉంటుంది కదా సెకండ్ టైం కూడా, అది కూడా ఎక్స్ అనుకుందాం. ఈసారి 15 కిలోమీటర్లు వెళ్ళాడు, 15 ఇంటూ 15 కిలోమీటర్లు. సో ఈసారి ఎంత తీసుకున్నాడు అంటే 155 రూపాయలు. మనకి 2 ఈక్వేషన్లు వచ్చాయి. సో ఈక్వేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ అనేది అది ఎంత ఫిక్స్డ్ ఛార్జ్ ఉందో అంత ఫిక్స్డ్ ఛార్జ్. ప్రతిసారి కూడా ఫిక్స్డ్ ఛార్జ్ చదువుతున్నాడు కాబట్టి మన ఈక్వేషన్ కలుపుతున్నాం. తర్వాత ఏంటన్నాడు 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే కిలోమీటర్ ఎంత దూరం అయితే వెళ్తున్నాడో, అంటే పర్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడో మనకు తెలియదు కదా, ఆ పర్ కిలోమీటర్ దానికి కూడా ఏం చేస్తామంటే y అనుకున్నాం, పర్ కిలోమీటర్కి y అనుకున్నాం. సో 10 కిలోమీటర్స్ కాబట్టి 10y, 15 కిలోమీటర్స్ కాబట్టి 15y, ఓకేనా. ఇది లెక్క. ఈ లెక్కని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ ఏమన్నాడంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ అనుకుందాం. ఛార్జ్ పర్ కిలోమీటర్ 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అనేది 5 రూపీస్ అనుకుంటాం. సో ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 కిలోమీటర్స్ వెళ్ళాడు కాబట్టి 105 రూపీస్. సో ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 15 కిలోమీటర్స్ వెళ్ళాడు కాబట్టి వాడు 155 రూపీస్. ఇప్పుడు మనకు యొక్క గోల్ ఏంటంటే వాడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత చేసుకుంటున్నాడు, కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాడు, ఈ రెండు చేయాలి. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రాసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1 చేసేద్దాం. ముందు ఎక్స్ అనే ఒక్కదాన్ని విడిచిపెట్టేద్దాం, మిగిలినంతా కూడా అటువైపు పంపించేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు 105 మైనస్ 10y. సో ఇది ఈక్వేషన్ ఏ. సో ఈక్వేషన్ ఏ అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో పుట్ ఏ ఇన్ ఈక్వేషన్ 2 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 105 మైనస్ 10y ప్లస్ ఇదంతా ఈక్వేషన్ మనం నేర్చుకున్న ఈక్వేషన్ అనమాట, ఇదంతా కూడాను ప్లస్ 15y ఈక్వల్స్ టు 155. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమొస్తుంది తెలుసా, 105 మైనస్
15y నుండి 10y తీసామనుకోండి మనకి 5y వస్తుంది. అది కూడా 15 పెద్దది కాబట్టి అదే ప్లస్ 5y ఈక్వల్స్ టు 155 అనమాట. సో ఇక్కడ y ఈక్వల్స్ టు 155 నుండి 105 తీసామనుకోండి 155 మైనస్ 105 డివైడెడ్ బై 5y అనేది ఇక్కడ 5 అనమాట. సో ఈ లెక్క మనం మొత్తం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే పైన 50 వస్తుంది. 50 డివైడెడ్ బై 5 అంటే 10 అనమాట. సో 5 టైమ్స్ 50 కదా. సో y ఈక్వల్స్ టు మనకు 5 వస్తుంది. సో దీన్ని ఎక్స్లో వేసేద్దాం. ఇక్కడ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లెక్క వస్తుంది. ఎక్స్ అనేది ఎంత వస్తుంది. సో ఇక్కడ y ప్లేస్లో మనం 10 వేస్తున్నాం. సో వేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 10 into 10 100 కాబట్టి 105 మైనస్ 100 అనేది 5 రూపీస్ వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 5 అనమాట. సో వాడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అంటే ప్రతిసారి కూడా 5 రూపాయలు. అదే రకంగా కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాడు అంటే 10 రూపాయలు అనమాట. సో కిలోమీటర్కి 10 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ లెక్కన మనకి కొన్ని వచ్చాయి. వాడు లెక్కలో ఏమన్నాడంటే ఈసారి 25 కిలోమీటర్స్కి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. సో 25 కిలోమీటర్స్కి ఎంత తీసుకుంటా అంటే మీకు తెలిసిందే కదా, ఫస్ట్ వాడు ఫిక్స్డ్ ఛార్జ్ చేస్తున్నాడు. సో ఎక్స్ అనేది 25 ఇంటూ కిలోమీటర్స్ కాబట్టి కిలోమీటర్స్ ఈక్వల్స్ టు ఎంత అనేది మనకు తెలియదు కదా, వేద్దాం. ఎక్స్ వాల్యూ అనేది 5 ప్లస్ వై వాల్యూ అనేది 25 ఇంటూ 10. సో 250 ప్లస్ 5 అనేది 255 రూపీస్ తీసుకుంటాడు 25 కిలోమీటర్స్కి అయితే. బాగా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ ఆటో, మరీ దారుణం. ఇప్పుడు 5th లెక్క చేద్దాం. ఇక్కడ 5th లెక్కలో ఏమంటున్నాడంటే ఒక ఫ్రాక్షన్ ఉందంట. ఆ ఫ్రాక్షన్ 9/11 అయ్యిందంట. ఓకే, 9/11 అయింది. ఇప్పుడు 2 అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి యాడ్ చేస్తే ఓకే. ఇక్కడ ఉదాహరణకి న్యూమరేటర్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం, డినామినేటర్ని వై అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నాడంటే న్యూమరేటర్కి 2 కలిపాడంటే డినామినేటర్కి 2 కలిపాడంటే ఇలా కలపడం వల్ల వచ్చిన ఫ్రాక్షన్ ఎంత అంటే 9/11. అట్ ద సేమ్ టైం పైన కూడా నెక్స్ట్ ఈక్వేషన్ కూడా నేమ్ ఇచ్చాడంటే సేమ్ ఎక్స్ బై వై పైన కింద 3 కలిపాడంట. ఇలా 3 కలపడం వల్ల కింద మీద 3 కలిపాడు. సో ఇలా 3 కలపడం వల్ల ఈక్వేషన్ అనేది ఎంత పడిందంటే 5/6. సో మనకు 2 ఈక్వేషన్లు వచ్చాయి. దీన్ని సాల్వ్ చేసి పెడదాం పదండి. సో న్యూమరేటర్ అనేది ఇక్కడ ఎక్స్, డినామినేటర్ అనేది వై. సో పైన కింద న్యూమరేటర్కి డినామినేటర్కి 2 + 2 కింద మీద కలిపితే 9/11 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్లో 3 కలిపితే 5/6 వచ్చిందంట. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే ముందు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఈ 11 లెఫ్ట్ సైడ్ పంపిద్దాం, వైని రైట్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 9 ఇంటూ వై ప్లస్ 2. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉంచుదాం, మిగిలినంతా కూడా రైట్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 11x ప్లస్ 22 ఈక్వల్స్ టు 9y ప్లస్ 18. సో 22 అనేది ఇవతలకు వెళ్ళిపోతే 22. సో 9y ప్లస్ 18 ఎలాగో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ పక్కన 11 ఉంది కదా, 11 అనేది ఇటువైపు వెళ్ళింది అనుకోండి కిందకి డివిజన్ అవుతుంది. సో అది కూడా ఏమవుతుంది అంటే 1/11 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ లెక్కలో చిన్న ప్రాబ్లము. ఇక్కడ 22 ప్లస్ ఉంది కదా, నేను ఇంటూ అనుకున్నాను. ఇక్కడ ఈ 22 అనేది రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది అనమాట. 9y ప్లస్ 18 మైనస్ 22 ఎంత? 18 మైనస్ 22 చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అది కూడా -4 అనమాట. సో దీన్ని డైరెక్ట్ ఏం చేస్తానంటే -4 రాసేస్తాను. నాకు స్టెప్స్ ఎక్కువ కొంచెం చేయడం ఇష్టం లేదు. సో -4. ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఇంటూ 11 అనేది రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది అనమాట 11. సో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే యాక్యురసీ మిస్ అవుతూ ఉంటుంది. సో మీకు కానీ యాక్యురసీ మిస్ అయిందా దెబ్బ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ వచ్చింది కదా, దీన్ని ఏ అని అనుకుందాం. ఈ ఏని ఈక్వేషన్ 2లో వేద్దాం. ఏ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ముందు సాల్వ్ చేద్దాం. అది కూడా సేమ్ చూస్తే చాలా పెద్దగానే ఉంది, దాన్ని కూడా ముందు సాల్వ్ చేద్దాం. ఇదనమాట ఇచ్చాడు ఈక్వేషన్. సో ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది ఇంటూ 6 ఈక్వల్స్ టు 5 ఇంటూ వై ప్లస్ 3. ఇలా చేస్తే 6x ప్లస్ 6 ఇంటూ 3 అనేది 18 లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో చూస్తే 5y ప్లస్ 3 కదా, 5y ప్లస్ 5 ఇంటూ 3 అనేది 15. సో ఇక్కడ 6x అనేది విడిచిపెడదామా. ఇక్కడ 5y 18 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కదా, 5y మైనస్ 18 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి అక్కడ మీ -3 అనేది వస్తుంది. సో ఎక్స్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ అనేది చూసుకున్నట్లయితే 5y మైనస్ 3 డివైడెడ్ బై 6 అనమాట. సో ఇది మనకు కావాల్సింది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని
సో ఇలా ఇచ్చిన దాంట్లో మనం ఆల్రెడీ ఏని ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లోనే పుట్ చేస్తాం అనుకున్నాం కదా, దాన్ని ఒకసారి చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమంటే 9y - 4 కదా, 9y - 4 డివైడెడ్ బై 11 ఈక్వల్స్ టు ఇక్కడ ఈక్వేషన్లో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 5y - 3 5y - 3 డివైడెడ్ బై 6. సో ఈక్వేషన్ 2లో ఏని ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది. 6 × 9y - 4 ఈక్వల్స్ టు 11ని దాంతో డివిజన్ ఇంటూ చేద్దాం. అటువైపు వెళ్తే ఇంటూ కదా, 5y - 3 అంత ఈక్వేషన్ అంతా కూడా వైలోనే ఉంది. సో హ్యాపీగా మనం సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో సాల్వ్ చేసుకుని వెళ్దాం. 6 × 9 అంటే 54y, 6 × 4 అంటే -24, 11 × 5 అంటే 55y, -11 × 3 అంటే -33. సో మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 54 అటు పంపించేస్తాం. అప్పుడు జస్ట్ వై మాత్రమే వస్తుంది. ఎందుకంటే 55 నుండి 54 తీస్తే వై మాత్రమే. 33 అటు పంపిద్దాం. 33 అటు పంపిస్తే పాజిటివ్ 33 అవుతుంది. 33 నుండి 24 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది అనమాట. సో వై వాల్యూ అనేది 9. దీన్ని ఎక్కడ వేయాలో తెలుసు కదా, తిన్నగా వెళ్ళి ఈక్వేషన్ 1లో వేయండి, ఈక్వేషన్ ఏలో వేయండి. ఈక్వేషన్ ఏలో వేస్తే మనకి సెట్ అయిపోద్ది. ఇక్కడ ఈక్వేషన్ ఏలో మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే 9 × 9 - 4 డివైడెడ్ బై 9. 9 × 81. 81 నుండి 4 తీస్తే ఎంత అవుతుందంటే 77 అవుతుంది. 77 డివైడెడ్ బై 11 అంటే 7 అనమాట. సో ఎక్స్ ఈక్వల్స్ టు 7 లెక్క అనేది అయిపోయింది. సో మనకు వచ్చే ఫ్రాక్షన్ ఏంటంటే 7/9. ఇది మనకు వచ్చే ఫ్రాక్షన్. లెక్కలో క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అనమాట. అంతే, అంతకుమించి ఇదేమి డిఫికల్ట్స్ ఏం కావు. సో ఇంకా 6th లెక్క వచ్చింది. ఇదే లాస్ట్ లెక్క. ఈ లెక్క కూడా చేసేద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే 5 years హెన్స్ ఒక జాకోబ్ అనేవాడు ఉన్నాడు. వాడి ఏజ్ చూసుకున్నట్లయితే అది 3 times ఆఫ్ హిస్ సన్ అంట. సో ఈ సన్ తర్వాత 5 years ముందు అయితే జాకోబ్ గాడి ఏజ్ 7 times ఆఫ్ హిస్ సన్ అంట. సో వీళ్ళిద్దరు ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు ఇక్కడ జాకోబ్ ఏజ్ ఏంటి, అదే రకంగా వాడి యొక్క సన్ ఏజ్ ఏంటి అనేది తెలియదు. సో ఏం చేద్దామంటే ముందు జాకోబ్ గారి ఏజ్ 7x అయితే జాకోబ్ గారి సన్ గారి ఏజ్ అంట వై అనుకుందాం. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ ఈక్వేషన్లో 5 years అప్పుడు అనమాట ది ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బి 3 times అన్నాడు. సో ఇప్పుడు 5 years తర్వాత ఏమన్నాడంటే జాకోబ్ గారి ఏజ్, ఇక్కడ ఒకసారి లెక్క మరొకసారి చూద్దాం బాగా. ఇక్కడ ఏమన్నాడంటే 5 years హెన్స్ అన్నాడు కాబట్టి, అంటే హెన్స్ అంటే 5 years తర్వాత అనుకోండి, 5 years ఏగో అనుకున్నాడు. సో ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు, 5 years ముందు 5 years తర్వాత ఇద్దరు ఏజ్లు ఎలా ఉంటాయి అనేది కండిషన్. ఇప్పుడు లెక్క చూద్దాం. బిఫోర్ 5 years ఆఫ్టర్ 5 years అంటారు కదా. ఇక్కడ లెక్కలో ఏమన్నాడంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఫాదర్ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎక్స్ కదా, ఎక్స్ తర్వాత 5 years తర్వాత ఏమవుతుంది, ఎక్స్ యొక్క ఏజ్ x + 5 years అవుతుంది. ఓకేనా. మరి వాడి కొడుకు యొక్క ఏజ్ ఏమవుతుంది, కొడుకు ఏజ్ 5 కదా, మరి వాడి ఏజ్ కూడా 5 years తర్వాత 5 అవుతుంది. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏమన్నాడంటే ఈ తండ్రికి ఏజ్ అంటే x + 5 ఉంది కదా, ఈయన యొక్క ఏజ్ అనేది ఏమన్నాడంటే కొడుకు కంటే 3 times అంట. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇక్కడ బిఫోర్ 5 years కన్నా ముందు ఇప్పుడు ఎక్స్ ఏజ్ అనేది ఎంత అన్నాడంటే 5 years కన్నా ముందు ఎక్స్కి 5 years చిన్న ఉంటారు కదా. సో ఎక్స్కి 5 years తక్కువ ఉంటుంది. వాళ్ళ కొడుకు ఏజ్ కూడా ఎంత ఉంటుంది 5 years ముందు, వాడికి 5 years తక్కువ ఉంటుంది. సో వాడికి కూడాను 5 years ముందు 5 years తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరిది ఇండివిజువల్ చూస్తే ఈ రకంగా ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఈ జాకోబ్ ఏజ్ ఉంది కదా, అది 5 years ముందు అయితే 7 times అనమాట. వాళ్ళ కొడుకు కన్నా 7 times ఉంటుంది. వాడి కొడుకు కన్నా 7 times అనేది ఉంటుంది అనుకుని చెప్పాడు ఆయన ఏజ్. సో బిఫోర్ 5 years అయితే ఆయనకి ఏజ్ 7 times అంట, కొడుకు ఏజ్కి 7 times ఈక్వల్గా ఉంటుంది. అర్థమైందా. ఇది జాకోబ్ ఏజ్. ఈ జాకోబ్ ఏజ్ అనేది 7 years కన్నా ముందు అయితే, అంటే 5 years కన్నా ముందు అయితే 7 types ఆఫ్ ద సన్. అదే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఈ జాకోబ్ ఏజ్ అనేది 5 years తర్వాత అయితే 3 times ఆఫ్ ద సన్ అనుకుని అన్నాడు. ఇది కండిషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్లు కూడా కొద్దిగా సాల్వ్ చేస్తే మనకి 2 ఈక్వేషన్లు వస్తాయి. దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మరి ఈ ఈక్వేషన్లు అర్థమయ్యలేదు, మరొకసారి చెప్పాను చూడండి. ఎక్స్ యొక్క ఫస్ట్ జాకోబ్ ఏజ్ ఎక్స్ అనుకుందాం, 5 years తర్వాత x + 5. అదే కొడుకు యొక్క ఏజ్ అయితే y అనుకుందాం, వాడి యొక్క ఏజ్ 5 years తర్వాత
y+5. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఇద్దరి ఏజ్ ఇండివిజువల్‌గా కాకుండా 2 కలిపి అన్నాడు. ఇప్పుడు జాకోబ్ ఏజ్ 5 ఇయర్స్ తర్వాత ఏమన్నాడంటే వాళ్ళ కొడుకు ఏజ్‌కి 3 టైమ్స్ అన్నాడు. ఓకేనా? అదే బిఫోర్ 5 ఇయర్స్ కన్నా ముందైతే ఎక్స్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుందాం. జాకోబ్ గారి ఏజ్ ఎక్స్ అనుకుందాం. ఆయనకి 5 ఇయర్స్‌కి ముందు ఎంత ఉంటది? -5 ఓకేనా? 5 ఇయర్స్ తీసండి ఆయన జీవితంలో. సేమ్ కొడుకు ఏజ్ కూడాను y కదా! ఆయన జీవితం కూడా 5 ఇయర్స్‌కి ముందైతే -5 చేసండి. అయితే ఇండివిజువల్‌గా చూస్తే x-5, y-5 కానీ కలిపి చూసినప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ తండ్రి యొక్క ఏజ్ అంటే x-5 యొక్క ఏజ్ అనేది 5 ఇయర్స్ కన్నా ముందు అంటే y-5కి 7 టైమ్స్ అనమాట. 7 × y-5 వాడి కొడుకు ఏజ్ కదా y-5 దానికి 7 టైమ్స్. సో ఇక్కడైతే 3 టైమ్స్ అనమాట. ఇది లెక్క కదా! దీన్ని అంతటిని ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. x+5 = 3y + 3 × 5 కాబట్టి 15. సో ఎక్స్ ఒక్కదాన్నే విడిచిపెట్టామనుకోండి అది అవతలకు పంపిస్తే 3y 15 - 5 అనేది ఎంత 10 అనమాట. సో x ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ అనే ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకుందాం, మిగిలినంతా బయటకు పంపించేద్దాం. 7 × y 7 × మైనస్ అంటే -2, 7 × 5 అంటే 35. సో +5 అనేది ఇటు వచ్చింది, -5 ఇటు వస్తే +5. సో 35 నుండి 5 తీస్తే 25 అనమాట, -25. 7y సో x = 7y - 25 అనమాట. ఇది ఒక ఈక్వేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనకి ఇక్కడ చూస్తే రెండిట్లో కూడా ఎక్స్ వాల్యూలే ఉన్నాయి కాబట్టి ఎవరిది ఎక్కడైనా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ నుండి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్నే సెకండ్ దాంట్లో వేస్తున్నాం కాబట్టి ఈసారి కూడాను ఆ రెస్పెక్ట్నే ఇచ్చేద్దాం. లేదు అంటే ఫీల్ అవుతాడు వాడు. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్లో 3y + 10 ఇక్కడ ఎక్స్ ప్లేస్లోనే అనమాట 3y + 10 = 7y - 25. సో 3yని అటు పంపిద్దాం, 25ని ఇటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడాను 35 వస్తుందా? ప్రతిసారి కూడా 7 ఇస్తుంటే 35 వస్తుంది. 7y నుండి 3y తీస్తే 4y అనమాట. సో ఇలా 4y. అప్పుడు y = మనకి ఎంత వస్తుందంటే సో ఇక్కడ ఒక బిగ్గెస్ట్ బ్లండర్ జరిగింది, అందుకే ఇక్కడ చేంజ్ వస్తుంది. సో ఇక్కడ బిగ్గెస్ట్ బ్లండర్లో ఏంటంటే 35 నుండి 5 తీస్తే ఇక్కడ 30 అనమాట. అది మ్యాటర్, అందుకే తేడా కొట్టింది. సో ఇక్కడ కూడా ఇది ఏమవుతుందంటే 35 + 10 అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత రావాలి? సో ఇది 30. ఇప్పుడు ఇక్కడ 30. సో 30 + 10 సో ఇది 40. 4y. సో 4 1 = 4 10 y = మనకు వచ్చింది ఎంతంటే 10. ఈ 10ని ఈక్వేషన్ ఏలో వేస్తామనుకోండి, ఈక్వేషన్ 2లో వేసినా ఎక్కడ వేసినా సెట్ అయిపోద్ది అనమాట. సో ఈక్వేషన్ వేసేస్తే సెట్ అయిపోద్ది. x = 3 × 10 కదా +10. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 3 × 10 అంటే 30 +10. సో తండ్రి ఏజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 40 వస్తుంది. జాకోబ్ గారి ఏజ్ ఏమో 40, y = 10. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా మీరు లెక్క చేసేటప్పుడు పక్కా క్యాలిక్యులేషన్ చూసుకోండి, మైనస్లు చూసుకోండి, మైనస్లు ప్లస్లు చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. లేదు అంటే ఇప్పుడు నాకే ఇక్కడ పోతుంది ఈ స్టైలస్తో ట్రై చేస్తున్నప్పుడు, మీకు కూడా పోవచ్చు. సో చాలా జాగ్రత్తగా చేయండి ఇన్ కేస్, ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగిందనుకో ఎక్కడ వరకు జరిగిందో అక్కడ వరకు మార్క్స్ ఇస్తారు, మిగిలినంతా కూడా పోతుంది అనమాట. ఇన్ని స్టెప్స్ కూడా మీరు వేయకండి, ఓకేనా? సో ఇక్కడ ఈ లెక్కల ద్వారా ఫైనల్గా నేను కూడాను ఒకటి నేర్చుకున్నాను. సో నేను ఇలా డిజిటల్గా చెప్పేటప్పుడు నాకు కూడా తప్పులు పోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను కూడా మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరికైనా సరే ఈ లెక్కలు చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, మిస్టేక్ చేయకండి. మిస్టేక్ పోతే మాత్రం ఆన్సర్ పోతుంది, సరేనా? ఎక్సర్సైజ్ అయితే దీంతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3 చేసేద్దాం.